వద్దాయా బాబు, నో స్లోగన్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా మిత్రులు ఉన్నారని అనుకుంటా ఉన్నారు కదనండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్. నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, దయచేసి ప్లీజ్ సైలెన్స్. 5-6 సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన. అది నేను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కు వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట. ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా. పక్కకు పెట్టాయా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు? అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు. వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 దారలు ఏ విధంగా నిండి ఉండెనో గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిండ్రో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారిలాగా దాన్ని తయారు చేసినారు.
లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండెనో, ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో, కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి, చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు.